కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రాకడ దినంలో జరగబోయేటువంటి ఒక సందర్భాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి అందరూ ఏమనుకుంటారు అంటే, మనం ప్రతిరోజు ప్రార్థన చేసేస్తే పరలోకం వెళ్ళిపోతామేమో, మనం ప్రతిరోజు వాక్యం చదివేస్తే పరలోకం వెళ్ళిపోతామేమో, మనం ప్రతి ఆదివారము ప్రతి ప్రార్థనలో పాల్గొంటే పరలోకం వెళ్ళిపోతామేమో, ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసేస్తే పరలోకం వెళ్ళిపోతామేమో అని అనుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. అలాంటి వారితో ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ తండ్రి చిత్త ప్రకారంగా చేసిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆత్మవరమా ఆత్మఫలమా? చాలామంది మీలో చాలామందికి తెలుసు, గతంలో నేను కూడా మాట్లాడున్నాను. చాలామంది ఎక్కువగా వరాలకు ప్రాధాన్యత ఇచ్చి ఫలాలను మర్చిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించండి నా మాటలు. మళ్ళీ నేను వరాలకు వ్యతిరేకం అనుకుంటారు కాదు. దేవుడు మనకిచ్చినటువంటి వరాలకే ప్రాధాన్యతనిస్తూ మనము చేయాల్సినటువంటి పని చేయడం మానేస్తున్నామని చెప్పడమే నా ఉద్దేశం. ఈరోజు ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, లేఖనంలోంచే మీకు చూపిస్తాను. ఈరోజు చాలామంది తమ వరాలని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. తమ వరాలను స్వార్థాల కొరకు వాడుకుంటూ ఉన్నారు. తమ వరాలను సొంత సామ్రాజ్యాలు కట్టుకోవడానికి వాడుతూ ఉన్నారు. తమ వరాలను తమను గొప్ప చేసుకోవడానికి వాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వరాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనము దేవుని కొరకు నిలబడుతూ, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వరాలను వాడుతూ, మనము ఆత్మఫలము ఫలించేవారిగా ఉండడం కొరకు దేవుడు మనల్ని వరాలతో నింపాడు. అయితే ఈరోజు అనేకులు ఆ వరాలని తప్పుగా వాడుతూ ఉన్నారు. ఆ వరాలను స్వార్థానికి వాడుతూ ఉన్నారు. ఆ వరాలను పేరు కొరకు వాడుతూ ఉన్నారు. అయితే అలా వాడిన వారితో ప్రభు ఒక మాటను మాట్లాడుతూ ఉన్నారు. చూద్దామా? కింద 22వ వచనంలో ఆ మాటను మనం గమనిద్దాం. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఏ దినమందు? తీర్పు దినమందు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమును దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పేదను. ఇక్కడ మీకు అర్థమవుతుందా? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు, ఒకరికేమో అనేకులంట, ప్రభువా ప్రభువా, మేము మీ నామమును ప్రవచింపలేదా? మీ నామములో ప్రవచింపలేదా? నీ వాక్యాన్ని ప్రకటించలేదా? తర్వాత, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? దయ్యాలను వెళ్ళగొట్టే వరం మాకుంది కదా. అయితే నీ నామమున అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదా? స్వస్థతలు చేయలేదా? కార్యాలు చేయలేదా? నీ పరిచర్య చేయలేదా అని అనేకులు మాట్లాడితే ప్రభు ఏమంటాడు తెలుసా? మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అందుకే నేను అంటున్నాను, ఈరోజు ఆత్మ వరము, ఆత్మ ఫలము, ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలగాలి. ఈరోజు నీలో వరం ఉందని చెప్పుకుంటున్నట్లయితే కనుక ఖచ్చితముగా నీలో ఫలం ఉండాలి. చరిత్రకారులు అంటారు, బైబిల్ గ్రంథంలోనే అతి భయంకరమైనటువంటి భయాన్ని పుట్టించేటువంటి మాట ఏంటో తెలుసా? మీరెవరో నేను ఎరుగను. వాస్తవానికి దేవునికి మనం ఎవరో తెలియదా? మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా లెక్కింపబడకుండా ఉండదు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? మన తల వెంట్రుకల సంఖ్య తెలిసినటువంటిది దేవునికి మనం ఎవరో తెలీదా? ఖచ్చితంగా తెలుసు. కానీ అక్కడ ఎందుకు నేను మిమ్మల్ని ఎరుగును అని అంటున్నాడు అని అంటే, తీర్పులో సింహాసనం మీద ఆయన న్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు మనల్ని ఇంకెప్పటికీ కూడా ఆయన కుమారులుగా చూడడు. నువ్వు ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నట్లయితే కనుక ఆయన ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతాడు. దేవుని వాక్యానుసారంగా మనం జీవించని వారమైతే కనుక ప్రభు ఇలాగే మాట్లాడతాడు. ఆయన ఇంకా తీర్పు దినములో సింహాసనం మీద ఉన్నప్పుడు మన మీద కృప చూపించేవాడిగా ఆయన ఉండడు.
కృప చూపించేవానిగా ఉండడు. చూడండి, న్యాయస్థానములో జడ్జిగా కూర్చున్నటువంటి ఆయన తన కుమారుడు తప్పు చేసి పట్టబడినా కూడా ఆ యొక్క బోన్లో నిలబడిన తర్వాత వేయాల్సినటువంటి శిక్ష వేయాల్సిందే. నా కుమారుడు కదా అని శిక్ష తగ్గించడానికి ఏమాత్రము అవకాశము లేదు. కాబట్టి ఈరోజు అనేకులు వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకం మనకి దొరకదు. మీరు గమనించండి, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మీరు గమనించండి, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రభువు మనకి ఏర్పరిచినటువంటి క్రమంలో మనం చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఫలించి అభివృద్ధి చెందడం. ఏదైనా వనములో ఆదాము హవ్వలతో దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నిండించండి అని అన్నాడు. అది శారీర సంబంధమైనటువంటి విధంగా మనం తీసుకున్నట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రభు మనతో ఏం చెప్తున్నాడో తెలుసా? రక్షించబడిన మనతో మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఇది మీకు అర్థం కావాలనంటే యోహాను సువార్త 15వ అధ్యాయం మొత్తం చదివేయండి. ప్రభు ఎంత స్పష్టంగా అంటాడు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నాతో ఉంటే తప్ప మీరు ఫలించలేరు, మీరు నాకు వేరే ఉండి ఏమీయూ చేయలేరు అని అంటాడు. అక్కడే అంటాడు, ఫలింపని ప్రతి తీగను తీసి అగ్నిలో వేయబడును అని అంటా ఉన్నాడు. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడయ్యా అని అంటే ఫలాలు కోరుకుంటున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడయ్యా అని అంటే ఆత్మలో ఫలించేవారిగా ఉండాలి అని అంటా ఉన్నాడు. మన ఆత్మలో ఫలాలు కనబడాలి. ఈరోజు ప్రభు నువ్వు ఎంతగా పరిచర్య చేస్తున్నావు, నువ్వు ఎంతగా అభివృద్ధి చెందుతున్నావు, లేకపోతే నువ్వు ఎంతగా వాక్యాన్ని ప్రకటిస్తున్నావు, ఎంతగా అద్భుతాలు చేస్తున్నావు, ఎంతగా స్వస్థతలు చేస్తున్నావు, లేకపోతే ఎంతగా విరివిగా వాడబడుతున్నావు అనేది ప్రభు చూడడు. కానీ మరి ఏం చూస్తాడు ప్రభు అయ్యా అని అంటే నీ వ్యక్తిగత జీవితాన్ని చూస్తాడు. మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభువు చూస్తాడు. ఈరోజు మనము ప్రజల ముందు ప్రజలను నమ్మించే విధంగా మనం బోధ చేయొచ్చు, ప్రజలను నమ్మించే విధంగా మనము నటించవచ్చు, ప్రజలను నమ్మించే విధంగా మనము ముందుకు సాగిపోతూ ఉండొచ్చు. బహుశా మనల్ని బట్టి ప్రజలందరూ కూడా సంతోషిస్తారేమో, కానీ మనం ఏ దేవుణ్ణి అయితే ప్రకటిస్తున్నామో, ఏ దేవుని పేరు అయితే మనం ఇవన్నీ చేస్తూ ఉన్నామో ఆ దేవుడు మాత్రం ఎప్పటికీ సంతోషించడు. దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు వరాలతో వాడబడాలి, మంచిదే, కానీ వరాలతో వాడబడుతున్నటువంటి నీలో ఖచ్చితంగా ఫలాలు కనపడాలి. అందుకే నేను అన్నాను, ఆత్మవరమా ఆత్మఫలమా రెండూ ప్రాముఖ్యమే. ఈ రెండింటిలో నీలో వరాలు లేకపోతే ఫలాలు కనపడవు. ఫలాలు కనబడట్లేదంటే నువ్వు ఎంత వరాలతో వాడబడినా కూడా అది వ్యర్థమే. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆత్మఫలాలు లేని వారిలో ఆత్మవరాలు ఎలా పనిచేస్తాయి బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి ఇక్కడ ఈ వచనమే మనకు ఆధారము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో అనేకులు దయ్యాలను వెళ్ళగొట్టారంట, అద్భుతాలు చేశారంట, ప్రవచించారంట, కానీ వారిలో ఏమి లేదంట? ఫలము లేదంట. ఈరోజు దేవుడిచ్చినటువంటి వరము అది మన మరణం వరకు, రాకడ వరకు కూడా మనలో ఆ వరాలు అలాగే ఉంటాయి. అయితే దేవుడిచ్చినటువంటి వరాన్ని మనం ఎలా వాడుతున్నాము? దేని కొరకు వాడుతున్నాము? స్వార్థం కొరకు వాడుతున్నామా? దేవుని నామ మహిమార్థమై వాడుతూ ఉన్నామా? ఎలా వాడుతూ ఉన్నాము? ఈరోజు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అపోస్తులైనటువంటి పౌలు గారు చాలా విరివిగా సువార్త ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. అందరికంటే ఎక్కువగా సువార్త ప్రయాణం చేశాడని నేను అనుకుంటాను. ఎన్నో శ్రమల మధ్యలో, ఎన్నో ఇబ్బందుల మధ్యలో, ఇరుకుల మధ్యలో, తిండి లేని పరిస్థితులు, ఆకలితో ఉన్న పరిస్థితులు, కొన్నిసార్లు నీళ్లు తాగి పడుకున్నటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు సముద్రంలో వస్తూ ఉంటుండగా ఓడ పగిలిపోయి సముద్రానికి ఈదుకుని వచ్చినటువంటి పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నోసార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. అయినా కూడా తిమోతితో ఒక మాట అంటాడు, నాయనా తిమోతి, నేను సడలు వెళ్ళిపోయేటువంటి కాలం వచ్చింది, నేను మరణానికి అప్పగించబడుతున్నటువంటి సమయం దగ్గర పడింది. ఇదిగో నా ప్రభువు నాకు అప్పగించినటువంటి పరుగును నేను కడముట్టించాను,
కడముట్టించాను అని చెబుతూనే ఒక మాట చెబుతున్నాడు చూడండి, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించాను. అంటే ఇక్కడ ఒక మాటలో చెబుతా ఉన్నాడు, నేను చేయాల్సినటువంటి పనంతా కూడా నేను చేసేసాను. దేవుడు నన్ను ఎందుకైతే పిలుచుకున్నాడో, ఏ పని కొరకైతే నన్ను ఏర్పరుచుకున్నాడో దాన్ని నేను జరిగించాను. అంత మాత్రమే కాదు, జరిగించడం మాత్రమే కాదు, ఈ ప్రయాణంలో నా విశ్వాసాన్ని కూడా నేను కాపాడుకున్నాను అని పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈరోజు నేను కూడా అదే మాట చెప్తా ఉన్నాను. ఈరోజు మనలో వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, సువార్తకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సంఘంలో నిలబడి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనము ఎంత పరిచర్య చేసినా దేవుడు మెచ్చేదిగా ఉండాలి. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యాన్ని చదువుతూ ఉన్నా, మందిరానికి వెళ్ళి మందిర కార్యక్రమాల్లో ముందుంటున్నా కూడా దేవుడు మెప్పించేటువంటి బోధను మనం చేయాలి. చూడండి, దేవుడు మెప్పించేటువంటి బోధను మనం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనము ఆయనతో పాటు యుగయుగాలు జీవించేటువంటి అవకాశాన్ని మనము పొందుకుంటాం. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుడిచ్చినటువంటి వరాలను స్వార్థానికి వాడుకుంటూ మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నట్లయితే కనుక ప్రభు చాలా స్పష్టంగా చెప్పేస్తా ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు. ఎవడైతే తండ్రి చిత్తాన్ని జరిగిస్తాడో వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తం ఏంటి? మనము ఆయన వాక్యాన్ని గైకొని దాని ప్రకారము జీవించడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం ధ్యానించాం. మన ఘటమును ఎట్లా కాపాడుకొని ఉండవలనో తెలిసి ఉండుటయే దేవుని చిత్తము అనేటువంటి ఒక మాటను పౌలు గారు ఉపయోగిస్తారు. ఈ వచనం చూసి మనం ముగించుకున్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. నాలుగు 5 కలిపి చూద్దాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండేటియే దేవుని చిత్తము. చూడండి, తన ఘటము అనంటే పాత్ర, మన పాత్ర. దేవుడు మనకు అప్పగించినటువంటి జీవితాన్ని ఏదైతే పాడు చేస్తుందో, ఏ ఆలోచన అయితే, ఏ క్రియలైతే బయట నుండి ఏదైతే మన జీవితాన్ని పాడు చేసి దేవునికి దూరం చేస్తుందో దాన్ని గ్రహించి, దాన్ని తెలుసుకొని దాని నుండి దూరంగా ఉండడమే దేవుని చిత్తము. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే, మన జీవితాలను పాడు చేసేటువంటి పాపపు ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని, ఆ క్రియలను ఎరిగి ఉండడమే దేవుని చిత్తము. ఈరోజు మనము ఎలా ఉంటా ఉన్నాం? దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ జీవితము అనేటువంటి పాత్రను జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా లేదా? మీరు అనుకోవచ్చు, ఉదయాన్నే రాకడ మాటలు ఏంటి అని అనుకోవచ్చు, హెచ్చరిక మాటలు ఏంటి అని అనుకోవచ్చు. జాగ్రత్త, మిమ్మల్ని ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి దేవుని వాక్యం తెలియజేస్తాం. నేను ప్రభుని అడిగినప్పుడు, దేవా ఏం మాట్లాడాలి అని అడిగినప్పుడు దేవుడు నా మదిలో పెట్టిన మాట, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. మరి ఎవరు ప్రవేశిస్తారు ప్రభు అంటే, నా చిత్తానుసారంగా చేసిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు మాట్లాడమని. ఈ ఉదయకాలం అంటే ఈ రాకడ దినాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటయ్యా అంటే, మనము ఖచ్చితంగా నేను ఒకటి నమ్ముతాను, ఇప్పటికిప్పుడు ప్రభు రాకడ వచ్చేసిన లేదా మన మరణమే వచ్చినా దేవుని సముఖంలో కళ్ళు తెరవాలి అనేటువంటి నిశ్చయతతో మనం బ్రతకాలి అని నేను చెబుతూ ఉంటాను ఎప్పుడు కూడా. పౌలు గారు చూడండి, నా పరుగును కడముట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటే నీకను నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నా కొరకు మాత్రమే కాదు కానీ ఆయన ప్రత్యక్షతను అపేక్షించిన ప్రతి ఒక్కరికి కూడా అది దొరుకుతుందని పౌలు గారు మాట్లాడతారు.
ఈరోజు మన విశ్వాసం కూడా అలాంటి నిశ్చయత కలిగినటువంటి విశ్వాసంగా ఉండాలి. అటు రీతిగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ, మన పరుగును కడముట్టిస్తూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆత్మఫలము ఫలిస్తూ, వరాలను దేవుని కొరకు వాడుతూ, యథార్థముగా సేవ చేసేవారిగా మనం ఉంటే గనుక ఖచ్చితముగా, నిశ్చయముగా మనమందరము కూడా పరలోకంలో ఆయనతో పాటు కూడా యుగ యుగాలు జీవించేటువంటి అవకాశాన్ని మనం సంపాదించుకుంటాము. అలా కాకుండా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే, నేను మరలా చెబుతా ఉన్నాను, మీరు ఎంత గొప్పగా వాడబడినా, మీరు ఎంత గొప్పగా సంఘ కార్యక్రమాల్లో ముందున్నా, దేవునికి మీరు ఎంతగా అర్పించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశభాగాలు ఇచ్చినా, ఏమిచ్చినా కూడా మీ హృదయము దేవునికి దగ్గరగా లేకపోతే, మీ జీవితము దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే, ఆ భక్తి జీవితం వ్యర్థము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు దేవుని చేత మనము నిర్దోషులుగా ఎంచబడేటువంటి స్థితిలో మనం ఉన్నామా? దేవుని చేత నిర్దోషులు అని ఎంచబడేటువంటి స్థితిలో మనం లేకపోతే కనుక, ఈ ఉదయకాల సమయంలో మన బ్రతుకులు మనం సిద్ధపరచుకోవాలి. నేను మరలా చెప్తా ఉన్నాను, పరలోకం వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనం ప్రయాసపడాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించుటకు ప్రయాసపడండి అని అంటున్నాడు ప్రభు. ఇరుకు మార్గంలో మనం ప్రవేశించాలి అని అంటే చాలా కష్టపడాలి. ఈ ఇరుకు మార్గంలో అంత సులువుగా మనము ముందుకు సాగలేము. ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. కానీ అంతము వరకు సహించువాడు రక్షింపబడతాడు. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలమే మిమ్మల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో మాటలు కాదు, కానీ మనమందరం కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన వరాలను దేవుని కొరకు వాడేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన కొరకు ఆత్మఫలము ఫలించేవారిగా ఉండాలి. ఆత్మఫలం అనగా ఏంటి? మనందరికీ తెలిసినటువంటి వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలము అనేది మనకు కనబడుతుంది. ఆత్మఫలము అనేది మనకు కనబడుతుంది. దానిని మనము చాలా జాగ్రత్తగా మన క్రియల్లో కలిగి జీవించాలి. మచ్చుక్కి మొదటి మాట మనకు కనబడుతుంది, ప్రేమ, సంతోషం, సమాధానం. ప్రేమ అనేటువంటి మాట గురించి చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎంత పరిచర్య చేసినా, ఎక్కడ మా వాక్యాన్ని ప్రకటించినా కూడా మొదటిగా ఎక్కువగా ప్రస్తావించేటువంటి మాట ఏంటో తెలుసా? ప్రేమ. మీరు గమనించండి, ప్రేమను ఎంత గొప్పగా పౌలు గారు ప్రకటించారు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఒక చక్కటి మాటను పౌలు గారు మాట్లాడతారు. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము నాలో ఉన్నను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అని అంటాడు. ఇప్పుడు చూడండి, మీకు కొండలను పెకిలించేటువంటి విశ్వాసం ఉన్నా కూడా నేను అంటున్నాను, మీలో ఆత్మఫలము లేకపోతే మన భక్తి జీవితము వ్యర్థము. మన జీవితాల్లో ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా, ఎంత గొప్ప భక్తి చేస్తూ ఉన్నా, ఎంతగా మనం దేవుని కొరకు వాడబడుతూ ఉన్నా, నేను అంటున్నాను, తోటి సహోదరుని ప్రేమించేటువంటి ప్రేమ మనలో లేకపోతే, దేవుడు ఆశించినటువంటి ఆత్మఫలము మనలో లేకపోతే మన భక్తి జీవితం వ్యర్థము. కాబట్టి మన భక్తి జీవితం వ్యర్థమైపోకుండా ఉండాలి అని అంటే, దేవుడిచ్చిన ఆత్మవరాలని వాడాలి. ఎవరి కొరకు? దేవుని నామ మహిమార్థమై వాడాలి. అంత మాత్రమే కాదు, వరాలతో పాటు ఆత్మఫలము కలిగిన వారిగా, ఆత్మఫలాన్ని ఫలించేవారిగా, దేవుని నామ మహిమార్థమై ఫలభరితమైనటువంటి జీవితం కలిగిన వారిగా మనము ఉండాలి. కాబట్టి మనమందరం కూడా దేవుని నామ మహిమార్థమై జీవించి, ఆయన నామానికి మహిమకరంగా మనం జీవించి పరలోకం వెళ్ళేటువంటి భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే తండ్రి చిత్తానుసారంగా చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా మన జీవితాలను ప్రభు సన్నిధిలో సరి చేసుకొని, ఒకవేళ మనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని నామాన్ని
ఇప్పటి నుంచి దేవుని నామానికి మహిమకరంగా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా వరాలను దేవుని కొరకు వాడేవారిగా, స్వార్థానికి కాకుండా, మన సొంత ప్రయోజనాలు కాకుండా దేవుని నామ మహిమార్థమై వాడుతూ ఆత్మఫలము కలిగి జీవించేవారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించిన తర్వాత మనము విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఘన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలము ప్రభువా, అయా ఈ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. వినబడిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం మేము జీవించేటువంటి కృప మా అందరికీ దయచేయమని, అయా నాయన ఏమాత్రము విని విడిచిపెట్టేవారిగా కాక విన్నదాన్ని మా క్రియల్లో కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి. నిజమే ప్రభువా, ప్రభువా 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 అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నీ చిత్తాన్ని జరిగించిన వాడు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తాడని మీరు స్పష్టంగా మాట్లాడారు. అవును తండ్రి, అయినా ఆత్మ వరములు నీ కొరకు వాడేవారిగా, ఆత్మ ఫలము ఫలించేవారిగా, ఈ రెండింటిని జాగ్రత్తగా మేము కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రభు ప్రార్థిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి బలపరిచి ఇది మొదలుకొని నీ సాక్షులుగా నడిపించమని ప్రభు ప్రార్థిస్తూ, ఇదిగో నేను తదుపరి చేయబోయే విజ్ఞాపన ప్రార్థనలన్నింటిలో కూడా నీ కృప, నీ కనికరం, నీ వాత్సల్యతను అనుగ్రహించమని, అన్ని విషయాల్లో నీ కృప కనికరం దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినతి మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నానని నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమె.